నిన్ను లవ్లో పడేసింది అంటే ఆ అమ్మాయి మామూలు అమ్మాయి అయి ఉండదు. కళ్ళు కనిపించట్లేదా? సీతమ్మ, నువ్వు టూర్కి వెళ్తున్నావు, అన్నయ్య పంపిస్తున్నాడు అంతే. రాజా, అప్పుడే వచ్చేసావా? అప్పుడే వచ్చేసావా? రారా, ఆడరా. నేను ఆడనురా. ఏరా, ఏమైంది? నా మనసేం బాలేదురా. వేడి దాటి సాపాడు రాజప్ప, అప్పుడుగా మనసు సరి అవును. టీ తాగితే పోయే ప్రాబ్లం కాదు మురుగప్ప. సడన్ గా అంత ప్రాబ్లం ఏమొచ్చిందిరా? అర్జెంటుగా డబ్బులు కావాలరా. ఏమాత్రం ఏంట్రా? 15,000. 15,000? అంత డబ్బు ఇప్పుడెందుకురా? సీత వాళ్ళ కాలేజ్ వాళ్ళతో బయాలజికల్ టూర్ వెళ్ళాలట. 15,000 అవుతుందట. సీతకా? అందరం బేవర్స్ బ్యాచే కదా, 100 అంటేనే కష్టం, ఇంకా 1000 అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అవునప్ప, 500, 1000 అన్నా నాందా సర్దుతాను, అంత పెద్ద దుడ్డన్నా నాకుదా కష్టము. నాన్న వాళ్ళు వద్దన్నారని సీత అలిగి కూర్చుంటే నేను పంపిస్తానమ్మా అని సీతకు మాట ఇచ్చాను. నువ్విచ్చిన మాట వాల్యూ చాలా ఎక్కువ గాని కుదరదని సీతమ్మకి చెప్పు. నా మాట నమ్మి సీతమ్మ చాలా సంతోషంగా ఉందిరా. ఇప్పుడు నా వల్ల కాదని నా చెల్లెల్ని బాధ పెట్టలేనా? తను బాధపడుతుందని అంత డబ్బు ఎలా తెస్తావురా? ఎలాగైనా తేవాలి. ఓ పంచేయరా, మన అశోక్ని అడుగు. అవునరా, 15,000 అంటే వాడికి లెక్క కూడా కాదు, పైగా నువ్వు అడిగావంటే కంపల్సరీ ఇస్తాడ్రా. నేనిచ్చిన మాట కోసం స్నేహాన్ని వాడుకోలేనురా. వాడిస్తాడు, ఎంత అడిగినా ఇస్తాడు, కానీ నేను అడగలేను. అంతకన్నా మరో ఛాయిస్ లేదురా. ఇప్పటివరకు మా స్నేహానికి మధ్య ప్రేమ ఉందే గాని డబ్బు లేదురా. అదొచ్చిన రోజు ఆ స్నేహమే ఉండదు. నేను డబ్బుకు అవకాశం ఎప్పటికీ ఇవ్వను. మరేం చేస్తావురా? ఏదో ఒకటి చేయాలి. మాట తప్పి సీతమ్మ కళ్ళల్లో కన్నీళ్లు మాత్రం చూడలేనా. గొప్ప అవకాశం. ప్రపంచ సైకిల్ రేస్ దినోత్సవ సందర్భంగా మన ఊళ్ళో సైకిల్ పోటీలు జరుగుతున్నాయి. మన ఊరి ఆంజనేయ స్వామి దేవాలయం నుండి మన ఊరి కాలువ మీద ఉన్న బ్రిడ్జి మీదుగా మళ్ళీ ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ పోటీలో విజేతకి 20,000 రూపాయలు బహుమతిగా ఇవ్వబడును. ఆసక్తి గలవారు గుడి దగ్గరకు వచ్చి పోటీలో పాల్గొనగలరు. దారి దొరికిందిరా. ఏంటి, ఆ పోటీలో పాల్గొంటావేంటి? మరి అవకాశం లేదురా. రేయ్, వాళ్ళు పోటీ పెట్టిన రోడ్డు చాలా డేంజరస్. ఇప్పుడు ఆలోచించాల్సింది ప్రమాదం గురించి కాదురా, పోటీలో గెలిస్తే వచ్చే డబ్బు గురించి. రిస్క్ పడొద్దు రాజా, అదిదా రొంబ ప్రమాదము. దుడ్డు కోసం సావుకు ఎదురుపోతావా ఏమప్ప? ఎలాగూ వచ్చే చావుకి ఎదురెళ్ళి పలకరిస్తే తప్పే ఉంది బాబాయ్. పరిచయం అవుతుంది. ఒక్కసారి పరిచయం అయ్యాక అదంటే భయం ఉండదు, బాధ ఉండదు. ఏ రాజా, రాజా వద్దురా, వద్దురా, వద్దు. స్వామి, నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో నువ్వు తోడుగా ఉండి నన్ను నడిపించు. మొత్తం దూరం 10 మైళ్ళు. ప్రమాదకరమైన ఈ రోడ్డును దాటి ఎవరైతే ఇక్కడికి మళ్ళీ ముందుగా వస్తారో వారికి 20,000 రూపాయలు దక్కుతాయి. రెడీగా ఉండండి. రే, 20,000 కోసం అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నావేమరా? చూడు, 10 మైళ్ళు తొక్కాలంట్రా, కాస్త ప్రమాదమే. ఆలోచించరా. రేయ్, నీకు ప్రమాదమే కనిపిస్తుంది, నాకు నా చెల్లెల మొహంలో సంతోషం కనిపిస్తుంది. మాటిచ్చాను, ఇక్కడ పేరు ఇచ్చాను, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. పోటీదారులందరూ వినండి, కొద్దిసేపట్లో పోటీ ప్రారంభం కాబోతోంది.
అందరూ లైన్ మీదికి రండి. మీ అన్నయ్యకి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతోనే నీతో అలా ప్రవర్తించాను. రియలీ ఐఎమ్ వెరీ సారీ. చీ, నువ్వు అసలు మనిషివేనా? నిన్న అన్నయ్య అని చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, 9, 10.
మైసూర్కి వెళ్తున్నావా? నీకెవరు చెప్పారు? నిన్న మీ అమ్మ చెప్పిందిలే. అవును, 15,000 కట్టాలంటగా? అంత డబ్బు ఎలా కడతావు? మా అన్నయ్య కడతానన్నాడు. ఊరికే అలా చెప్పుంటాడు. మా అన్నయ్య మాట ఇవ్వడు. ఇచ్చాడంటే ప్రాణం పోయినా మాట తప్పడు. అన్నయ్య, ఇదిగో అమ్మా, నువ్వు అడిగిన 15,000, ఖర్చులకు 5,000, మొత్తం 20,000. నువ్వు వెళ్ళి కాలేజీలో కట్టి హ్యాపీగా మైసూరు వెళ్ళరా. ఇంత డబ్బు ఎక్కడదన్నయ్య? అప్పు చేయలేదు, దొంగతనం చేయలేదు, చాలా. అలా అని కాదన్నయ్య. ఎలా వచ్చినా మీ అన్నయ్య నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కదమ్మా, హ్యాపీగా వెళ్ళరా. ఒరే అన్నయ్య, నువ్వు రాజన్న మాదిరి డబ్బులు ఇవ్వలేవులే కానీ ఇక్కడికి వచ్చి నన్ను ఉయ్యాలూపు. నాకు పనుందే. రేయ్, అడుగుతుంది కదరా, వెళ్ళరా. నువ్వెక్కడికి రా? నాకు చిన్న పనుంది, అది చూసుకొని వస్తాను. వెళ్ళొస్తానమ్మా. ఉమ్. అన్నయ్య కుంటుతున్నాడేంటి? కాలికి చిన్న దెబ్బ తగిలిందమ్మా. దెబ్బ ఎందుకు? నీకోసమే. నా కోసమా? అవునమ్మా, డబ్బు కోసం సైకిల్ రేస్లో పాల్గొన్నాడు. దారిలో కింద పడి కాలికి గాయమైనా నీకిచ్చిన మాట కోసం రక్తం కారుతున్నా లెక్క చేయకుండా సైకిల్ తొక్కాడు. ఎందుకురా ఇంత రిస్క్ చేశావంటే ఏమన్నాడో తెలుసా అమ్మా? నా చెల్లెలి కంట్లో కన్నీరు కన్నా నా ఒంట్లో రక్తం అంత విలువైంది కాదు అన్నాడు.